అందరికీ నమస్కారం. 107వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. 107వ రోజుకి 107 డే, ఇక 13 డేస్, 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. 13 రోజులు దాని తర్వాత హార్వెస్టింగ్ ఫెస్టివల్ మొదలు పెట్టడం జరుగుతుంది. మనం లాస్ట్ 13 డేస్ వాచ్ అండ్ ఎంజాయ్ ద గ్రోత్ ఆఫ్ ప్యాడీ RNR 15048 తెలంగాణ సోనా, అదేవిధంగా MTU 1426 నూతన గోదావరి వరి వంగడం CVR మెథడ్ ఫార్మింగ్. థ్యాంక్ యూ. నా పేరు యాటికి వెంకటేశ్వర్లు. 107వ రోజు స్వాగతం సుస్వాగతం. ఒక తర్వాత ఊరుకోతలు ప్రారంభించడం జరుగుతుంది. చిన్న తాత మూల విరాట్ మన టీం మెంబర్స్లోకెల్లా ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు వ్యవసాయం చేసుకోవచ్చు, ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు అని నిరూపించిన వేటగిరి వెంకటేశ్వర తాత. ఈరోజు సండే, అదేవిధంగా ఉమెన్స్ డే స్పెషల్. ఈ శుభ సందర్భంగా ఉమెన్స్ డే అంటే గుర్తొచ్చేది అమ్మమ్మ. అంతే. ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత, నేత్రదాత, అన్నదాత. ఇప్పుడు మనం తెలంగాణ సోనా ఏ విధంగా అయితే వరి సాగులు చేసే వాళ్ళమో ఆ రోజుల్లోనే ఆమె అంటే తాతకి చిన్నమ్మ, మీకు చిన్నమ్మ అవుతుంది. చిన్నమ్మ ఉత్తమ రైతు, ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత 75 సంవత్సరాల వయసు అప్పుడు ఆమె అందుకోవడం జరిగింది. కానీ నేను అంటే వంశపారపర్యంగా వస్తున్న లేత వయసులోనే 32 సంవత్సరాలు పోయిన సంవత్సరం 2025లో ప్రకృతి రత్న అవార్డు అందుకోవడం, ఉత్తమ రైతు అవార్డు ఈ 2026లో అందుకోవడం అంటే ఇంత లేత వయసులోనే అందుకోవడం ఒక సంతోషకరమైన విషయం. వాళ్ళ నాన్నగారు కూడా 50 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు పైబడినప్పుడు అందుకోవడం జరిగింది. బేసిక్గా వరి సాగు చేసే కుటుంబంలో పుట్టడం ఒక సంతోషకరమైన విషయం. అది అమ్మమ్మ ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి అమ్మమ్మని ఈరోజు స్మరించుకోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి చిన్నమ్మ 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 నాకు అమ్మమ్మ అవుతుంది. ఆమె ఎక్కడున్నా కూడా అంటే ఆత్మశాంతి సాడి వరి సాగు అంటే జీవితం అంతా దాదాపు 95 సంవత్సరాలు బతికితే ఆమె 95 సంవత్సరాలు దాదాపు ఊహ తెలిసినప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అంటే దాదాపు 90 సంవత్సరాల్లో 75 సంవత్సరాల పాటు వరి సాగుకే అంకితంగా చేసినారు ఆమె ఈరోజు స్మరించుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మహిళా శక్తి గొప్ప విధానమైనది ఇది. ఈ రోజున ఆదివారం, అందులో మహిళా దినోత్సవం. ఈ రోజున 107వ రోజు జరగడం సంతోషకరమైన విషయం. ఇక 13 రోజుల్లోనే మనం వరి కోతలు కోయడం జరుగుతుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం తెలంగాణ సోనా, నూతన గోదావరి వరి వంగడం MTU 40. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. 2027 గోదావరి పుష్కరాలు రావడం జరుగుతుంది. గోదావరి పుష్కరాలకి ఆ గోదావరి రైస్ MTU అంటే మారుతేరు వరి పరిశోధనా స్థానం వాళ్ళు వెలువడించినటువంటి MTU 1426 ప్రోటీన్ 80% ఉంటుంది దానికి. ఆ వరి వంగడాన్ని మనం రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది దానికి. ఎందుకంటే 2027 వచ్చే సంవత్సరం వస్తుంది కాబట్టి ఆ పంటకాలం కూడా దీనికన్నా ఒక 10 డేస్ ఎక్కువ ఉంటుంది. ఇది 120 డేస్కి క్రాప్ డ్యూరేషన్ అయితే అది ఇంకొక 10 రోజులు ఎక్స్ట్రా అంటే 130 డేస్ ఆ క్రాప్ డ్యూరేషన్. ఇది అయిపోగానే ఈ తెలంగాణ సోనా వరి కోతలు అయిపోగానే దాన్ని వరి కోతలు కోయడం మొదలు పెడతాం. ఓకే, వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ప్రకృతి రత్న అర్షద్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తరపు నుండి థ్యాంక్ యూ.